నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా జ్యూసీగా టెండర్గా ఉండే మటన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, మిరియాలు సువాసనతో నిండిన పచ్చని నాటి స్టైల్ గ్రేవీ. తయారీ విధానం. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. కారం తగినంత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, 1 టమాటా, పుదీనా ఆకులు, కొత్తిమీర, మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క, సోంపు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు, టమాటాలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జారులోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో మిగిలిన నూనె వేసి వేడి చేయాలి. మిగిలిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న మటన్లో పెరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి మటన్ను బాగా పట్టేలా కలపాలి. అవసరమైనంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టాలి. నేను ఉపయోగించిన మటన్ చాలా టెండర్గా ఉండటంతో 8 విజిల్లోనే బాగా మెత్తగా ఉడికింది. మీ మటన్ కొంచెం గట్టిగా లేదా పెద్ద వయసు మేక మాంసం అయితే 10 నుంచి 12 విజిల్ వరకు ఉడికించండి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి గ్రేవీ చిక్కబడే వరకు మరో 5 నిమిషాలు మరిగించాలి. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా జ్యూసీగా ఉండే నాటి స్టైల్ మటన్ గ్రేవీ సిద్ధం. మీకు కావాలంటే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవచ్చు. ఇది పూర్తి ఆప్షనల్. చివరకు తాజాగా తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించుకోండి.